ఈ మధ్య కొత్త గోల్ ఒకటైంది యూట్యూబ్లోనే, మిగతా వాటి చోట్ల ఒకటే ఐవీ ఎక్కువైపోయిందని, హెచ్ఐవి ఎక్కువైపోయిందనేసి. సో జాగ్రత్తగా ఉండమని చెప్పడం జనాలకి మంచిదే, అది ఒక విధంగా మంచిదే, ఆలోచన మంచిదే. కానీ ఉన్నదానికి ఎక్స్ట్రా చెప్తే ప్రాబ్లం. కానీ ఉన్నది లేదని పక్కన పెట్టేస్తే కరోనా వచ్చిన టైంలో ఒక విషయం మీకు గుర్తు ఉండాలి. కరోనా వచ్చిన టైంలో ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది, అందరూ ఊపిరి గాలిలో కలిసిపోతుంది అనేసి రకరకాల ప్రచారాలు జరిగాయి. వచ్చిన వాడికి ఇంకా అనకూడదు, కానీ ఎంతో ధైర్యవంతుడు కూడా ఏం చేస్తుంది, ఎందుకు వస్తుంది, నాకెందుకు వస్తుంది అన్నవాడు కూడా తర్వాత భయపడ్డాని స్వయంగా నేను చూశాను. ప్రతి ఒక్కడు కూడా వణికిపోయాడు. రకరకాల మాతలని, అజిత్రోమైసని, ఇదని అదని, చెత్త చెదారం తిండి లక్షల కొద్ది ఖర్చు పెట్టారు. పేదవాడైతే మరీ ఘోరం, కొంతమంది మరీ చాలా దారుణమైపోయిన పరిస్థితి. కానీ వచ్చినప్పుడు ఏంటంటే సివియర్గా చాలామందికి హార్ట్ బీట్ పెరిగిపోవడం, విపరీతం చెమట పట్టేయడం, ఊపిరి ఆగిపోవడం, ఆ తర్వాత కాలంలో దానివల్ల కొన్ని ఏమైనా జరిగితే దానివల్ల జరిగిందనడం, లేదా వేసుకున్న ఇంజక్షన్ వల్ల జరిగిందనడం, ఇలాంటివన్నీ కామన్ అయిపోయాయి. ఇప్పుడు అదే ఎందుకు ఈ ముక్క చెప్తున్నానంటే అంత ఎక్కువైపోయి మనుషులందరూ గాలిలో కలిసిపోతారని అప్పట్లో అపోహన ఉండేది. సో నేను చెప్పేది ఏంటంటే అది జరుగుతుంది లేదు, కాస్త పక్కన పెట్టండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సిరింజ్ మస్ట్గా మార్చుకోవాలి. ఆ మధ్యకాలం నాకు టీటింగ్ మిషన్ చేద్దామని అది వెళ్ళాను, అది తీసుకు లోపలికి వెళ్ళింది, సిరింజ్ గట్రా తీసుకెళ్తే నేను తన వెనకాతలు వెళ్ళాను. తను అక్కడ నీళ్ళు అక్కడ పెట్టింది, వేరే నీళ్ళు తీస్తుంటే అక్కడ పెట్టేసి అది తీయని చెప్పాను. తను అప్పుడు ఏంటంటే కొత్త సూది, అదే నీళ్ళు సిరింజ్ ఉంది కదా, అది తీసి ఏం చేశానంటే ఇప్పుడు నేను తీసుకొచ్చిందే నాకు ఉపయోగించింది. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేకపోతే బ్లడ్ మార్పు టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పాలంటే అది వస్తుంది లేదో పక్కన పెడితే మన జాగ్రత్త మనం ఉండాలి. అసలు ఏ విషయంలో అయినా సరే జాగ్రత్త లేకపోతే బంగారం లాంటి జీవితం కాస్త గాలిలో కలిసిపోతుంది. ఇంకొచ్చిందంటే అంతే, దీనికి అసలు ప్రికాషన్ లేదు. ఒకప్పుడట మలేరియా వస్తే చనిపోతారని, హెపటైటిస్ బి వస్తే చనిపోతారని, ఇలాంటివన్నీ అంటే టీబీ లాంటివి అప్పుడు ప్రికాషన్స్, దాని మందులు వచ్చాయి. కానీ వచ్చేసరికి ఈలోపు జనాలు గాలి కలిసిపోయారు. మనకి మీకు తెలుసో లేదో 1918 ప్రాంతాల్లో మనకి స్పానిష్ ఫ్లూ అనేసి ఒకటి వచ్చింది. చాలామంది తెలియదు ఆ విషయం. అది కోట్లను తీసుకెళ్ళిపోయింది, 4 కోట్లను. ఈవెన్ గాంధీ గారు కూడా అది సోకిందంటే చదివాను ఒకసారి. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. కానీ ఇప్పుడు పెరుగుతున్న హెచ్ఐవి మన జాగ్రత్తను మనం నివారించగలం అంతే. ఏ విషయంలోనే ఎందులోనైనా సరే కాస్త జాగ్రత్తగా ఉంటే జీవితం కోల్పోకుండా ఉంటే అసలు ఎందుకు ఆ ప్రమాదం కలిగించే స్థితి వైపు మనం ఎందుకు వెళ్ళాలి? ఒక్కసారి ఆలోచిస్తే సరిపోతుంది.